Hey guys, namaste. Welcome back to our channel Nikit Shetty. I'm back with another vlog. ఈ వ్లాగ్ వచ్చేసి మనకైతే 2 పార్ట్స్ ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్లో వచ్చేసి చిక్బల్లాపూర్లో ఉన్న ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్తున్నాము. అదే మన ఆదియోగి స్టాచ్యూ అనమాట. సో అక్కడికైతే వెళ్ళిపోదాము. సో ఇంకెందుకు లేట్, మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయాము. ప్రజెంట్ నేను పెనుకొండ నుంచి చిక్బల్లాపూర్ వెళ్తున్నాను. సో ఇక్కడ నుంచి నాకు ఒక 84 కిలోమీటర్స్ అయితే అవుతుంది. టైం వచ్చేసి 4:30 అవుతుంది. సో ఈ టైంకి వెళ్తే మనం ఆల్మోస్ట్ ఈవినింగ్ సన్సెట్ వ్యూ అండ్ ఆల్సో 7 o'clock లేజర్ షో అయితే అటెండ్ అవుతాను అనుకుంటున్నాను. సో స్టార్ట్ అయిపోయాను. పెనుకొండ విలేజ్ నుంచి ఇప్పుడైతే నేషనల్ హైవే 44 ఎక్కి టువర్డ్స్ బెంగళూరు హైవే మీద మనం వెళ్తాము. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే డైరెక్ట్ ఒకటే రూట్ అనమాట. అసలు ఈ హైవే మీద పోతుంటే లెఫ్ట్ సైడ్లో చూడాలా, రైట్ సైడ్లో చూడాలా అని కళ్ళు అయితే చెదిరిపోతున్నాయి. అసలు మంచి మంచి వ్యూస్ అయితే ఉన్నాయి. ఆ కొండలు చూడండి, అసలు ఉన్నాయి, వేరే లెవెల్. అసలు అక్కడ గ్రౌండ్లా ఉన్నట్టుంది, పిల్లలందరూ క్రికెట్ ఆడుతున్నారు. అసలు ఆ వ్యూతో క్రికెట్ ఆడుతుంటే ఉంటుంది రా చారి, వేరే లెవెల్ అనుకో. ఇది రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి ఆ వాటర్ పైన సన్సెట్ అవుతుంటే అసలు క్రేజీ వ్యూస్ అనమాట. అమ్మ రాంగ్ రూట్లో వస్తారు. సో ఫార్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 42 kilometers అండ్ ఇది వచ్చేసి మనకు ఫస్ట్ టోల్ ప్లాజా అనమాట. సో ఇది క్రాస్ అయితే మనమైతే కర్ణాటకలోకి అయితే వెళ్ళిపోతాము. సో వెల్కమ్ టు కర్ణాటక. సో ఇక్కడ నుంచి ఇంకొక 43 kilometers అయితే ఉంది. వెనుక కూర్చొని మంచి వైబ్ ఇచ్చే ఫ్రెండ్ ఉంటే చాలు, ఎలా అంటే అలా వైబ్ అవ్వచ్చు. సో ఇయర్ ఫోన్స్ అయితే పెట్టుకున్నాం ఇద్దరం. మంచి ఫోక్ సాంగ్ వస్తుంది, వీడేమో డ్యాన్సుల మీద డ్యాన్సులు చేస్తున్నాడు. ఒకసారి చూపిస్తాను. సో నేనైతే యూటర్న్ చేసుకొని వచ్చాను. సో యూటర్న్ చేసుకున్నాక ఇక్కడ లెఫ్ట్ మరలి ఇక్కడ నుంచి ఇంకొక 4 kilometers ఏమో ఉంది. సో మనకైతే సన్సెట్ వ్యూ అయితే మిస్ అయిపోయాము, కొంచెం లేట్ అయిపోయింది అనుకున్న టైం కంటే. సో లేజర్ షో చూసి ఇక్కడనే నైట్ ఎక్కడైనా రూమ్ తీసుకొని స్టే చేసి నెక్స్ట్ రేపు వేరే ప్లేసెస్కి అయితే వెళ్దాము. ఇక్కడ కనిపిస్తుంది కదా ఆర్చ్, ఇదే ఆదియోగి ఎంట్రన్స్లో ఉన్న ఆర్చ్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ ఆర్చ్ దగ్గర నుంచి ఇంకొక 2 kilometers అయితే ఉంది టెంపుల్కి. సో మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా మీరు ప్లాన్ చేసుకుంటే మ్యాక్సిమం ఇక్కడికి వచ్చే వరకు ఒక 5:36 వరకు ఇక్కడ రీచ్ అయ్యేలా చూసుకోండి. ఎందుకంటే సన్సెట్ వ్యూ చాలా బాగుంటుందని చెప్పారు. నేనైతే అది మిస్ అయిపోయాను. అండ్ అలానే 7 o'clock లేజర్ షో ఉంటుంది కదా, అది కూడా చూడడానికి టైం సెట్ అవుతుంది అనమాట. ఈ 2 kilometers రోడ్ జర్నీ అయితే మీకు లైఫ్ టైం గుర్తుండిపోతుంది. ఎందుకంటే మంచి మంచి సినారియోస్తో కొండల మధ్యలో ఈ చిన్న ఘాట్ రోడ్ని అయితే వేశారు. అక్కడ పైన కనిపిస్తుంది కదా, అక్కడికించి అదంతా కొండల మధ్యలోకించి వెళ్ళాలన్నమాట మనం ఇప్పుడు. సో మంచి మంచి మెమొరీస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అదిగో ఇక్కడ రోడ్డు మీద నుంచి వెళ్తుంటేనే శివయ్య స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. మేబీ కెమెరాలో రికార్డ్ అవుతుందో లేదో తెలీదు, వేరే లైట్స్ ఫోకస్ ఉంటుంది కాబట్టి. మనకి ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందరికి వెళ్ళే వరకు మొత్తం శివయ్య స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వెహికల్స్కి పార్కింగ్కి అయితే ఫీ ఉంటుంది అనమాట. బైక్కి వచ్చేసి 20 rupees ఛార్జ్ చేస్తున్నారు అండ్ కార్కి వచ్చేసి 50 rupees అనుకుంటా. పార్కింగ్కి సపరేట్ ప్లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. पार्किंग कैमरा ऑफ करो. సో ఫైనల్లీ వీఆర్ ఎట్ చిక్బల్లాపూర్ ఆదియోగి స్టాచ్యూ. సో ఎంట్రన్స్లో నాగమ్మ మండపం అని ఉంటుందంట. సో ఇక్కడ దర్శనం చేసుకొని లోపలికైతే వెళ్ళాలి. సో ఇక్కడ స్టార్టింగ్లో ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీయనియరని చెప్పారు. సో వీలైనంత వరకు తీసి తర్వాత నేను డైరెక్ట్గా లేజర్ షో అయితే చూపిస్తాను.
లేజర్ షో నేను ఫుల్గా పెడతాను. ఎందుకు అంటే చాలామంది ఇక్కడికి వచ్చి విజిట్ చేయలేరు కాబట్టి వాళ్ళ కోసం అన్నమాట నేను ఫుల్ వీడియో అయితే పెడతాను. కొందరు అనుకుంటుండొచ్చు వీడియో ల్యాగ్ చేస్తుండు అది ఇదని. వాళ్ళు ఎవరు ఏమనుకున్నా నాకైతే ఏం ఫరక్ పడదు. సో మీకైతే లేజర్ షో చూపించేస్తాను. లైట్స్ నా పిల్లర్కి లే నాకు యూట్యూబ్లో పెట్టి నీకు అట్లా తీసినావుగా స్నాపా అవలే స్నాప్లో ఎందుకు తీసినావు? నార్మల్ దాంట్లో తీసుకురా. ఆ పిల్లర్లు ఉంటే నా లైట్లు అందులోకించి వచ్చినాయి ప్రాజెక్ట్స్. క్రేజీ వస్తుంది. మనకి కళ్ళతో లైట్ కనిపిస్తుంది, ఫోన్లో పోతే ఇది కనిపిస్తుంది లైటింగ్. పెట్టు ఏదో ఒకటి చేద్దాం అట్లనే. వెనక వస్తుంది, ఫోన్ వస్తుంది ఇప్పుడు. ఓకే అంతే వస్తుంది మరి. Created and the uncreated, cascaded upon his unbridled wild hair.
Devi Parvati had ever witnessed. Devi Parvati, seen Adiyogi, leveling the exact stage. Adiyogi absorbed her and made her a part of himself, and hence he is the perfect ideal man, where one half of him is woman. దీనిలోది Seeing the splendor of this magnificent union, Radha's his constant companions asked అరే మన ఫ్లాష్ లైట్ బంద్ చేయమన్నారు Adiyogi said, "Just drink of me," which drove them into intoxicating. అయినా స్నాప్ బెంగళూరులో పెడదాం అనుకున్నారు ఇక్కడ కాదు కదా. ఫ్లాష్ బంద్ అరే ఎక్కడ ఇది నర్ర బాబు. ఆదియోగి నుంచి బయటకు వచ్చేసాము హైవే మీదకి. సో ఇప్పుడు ఎక్కడైనా రూమ్స్ ఏదైనా చూసుకొని నైట్ ఇక్కడ స్టే చేసి నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు నంది హిల్స్ వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు రూమ్ చూసుకొని ఇక్కడ నైట్ అయితే స్టే చేయాలి. ఇక్కడ నుంచి ఒక 14 kilometers వస్తుంది నంది హిల్స్ అంతే. సో ఇక్కడ రెస్టారెంట్ దగ్గర అయితే ఆగినాము, తినేసి రూమ్ చూసుకొని అక్కడ వెళ్ళిపోవాలి. నేను డైరెక్ట్ వ్లాగ్ అనేది రేపు మార్నింగ్ స్టార్ట్ చేస్తాను.